హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మార్నింగ్ లెగంగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు వంట పని అయితే చాలా తక్కువ, అందుకని టైం ఉంది కదా, ఫస్ట్ ఫ్రెష్ అయిపోదామని ఫ్రెష్ అయిపోయి తర్వాత షింక్ దగ్గరికి అయితే వచ్చాను. నైట్ గిన్నెలు అయితే అలాగే వదిలేసా, కానీ చాలా తక్కువ ఉన్నాయిలేండి. అవి అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకు వంట పని చాలా తక్కువ అంటే కర్రీ అయితే ఏమీ చేయట్లా. నిన్న మొన్న క్యారెట్ బీన్స్ ఎక్కువ యూస్ చేశాను కదా, అవి 2 ఇవి 2 బంగాళదుంపలు ఒక 4 2 ఉన్నాయిలేండి. ఇంకా వాటితో వెజిటేబుల్ రైస్ లాగా చేసేద్దాం అనిపించింది. ఐ మీన్ వెజిటేబుల్ బిర్యానీ లాగా. అవి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అందుకనేసి ఇవాళ కర్రీ లేదు కాబట్టి ఒక కుక్కర్లోనే వేసేస్తా, టైం అనేది కొంచెం కలిసి వచ్చిద్ది. అందుకని మార్నింగే ఫ్రెష్ అయిపోయా. అయినా నా ఫేస్ అలా కనపడదు, ఎందుకంటే చేసినా చేయకపోయినా మొహానికి ఏది పుయ్యను కాబట్టి ఎప్పుడు డిఫరెన్స్ అనేది అంతలాగా తెలియదు అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చినాక ఇదైతే వేసేస్తున్నాను. ఇంకా దీంట్లోకి క్యారెట్ బీన్స్ బంగాళదుంప గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. బిర్యానీ మసాలా అన్నీ వేసేసి మిల్ మేకర్ వేస్తే బాగుండిద్ది కదా అని అది వెతికితే కనిపించినాయి, కానీ దాంట్లో కరెక్ట్గా ఒక 4 5 ఉన్నాయి చిన్న చిన్నవి. సరే అవైనా వేసేద్దాంలో, పడేయడం ఎందుకనేసి అవి కూడా వాడేసాను అనమాట. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసి బాగా అదంతా కొంచెం ఆవిరికి మగ్గపెట్టేసేసాను. అది మగ్గిపోయే లోపు నేనేం చేశాను, రైస్ ఒక 2 గ్లాసెస్ వేద్దాము, ఎందుకంటే తను తినేసి వెళ్తాడు తన బాక్స్కి, ప్లస్ మా ఇద్దరికి ఆఫ్టర్నూన్కి అయిపోతుంది అన్నట్టుగా ఒక 2 గ్లాసెస్ అయితే కడిగి పెట్టేస్తున్నా. తీరా చూస్తే ఆయనేమో నేనేమి తినను, నాకు వాటర్ మిలన్ కట్ చేసావు కదా, అది వెళ్ళినమ్మంటే తినేస్తాను, నాకు రైస్ అయితే వద్దు అనేసి ఆయన తినకుండా ఓన్లీ బాక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. అదనమాట. అందుకనేసి ఇది ఎక్కువైపోయింది మాకు, 2 గ్లాసెస్ కదా, ఇంక ఎక్కువైపోయింది. ఇంకా నైట్కి కూడా ఇదే వచ్చిద్దో ఏంటో తెలీదు. ప్రెజెంట్ అయితే ఎక్కువే ఉంది. మేము ఆఫ్టర్నూన్ తినేదాన్ని బట్టి అయితే డిపెండ్ ఉంటుంది. 2 గ్లాసెసే కదా, ఎంత అవుతుందిలే అనుకున్నా, బట్ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసాను కదా, దానివల్ల ఏమో కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా హన్విగాడికి స్నాక్స్కి ప్లస్ ఏమో తన బ్రేక్ఫాస్ట్కి, నా బ్రేక్ఫాస్ట్కి కూడా అన్నట్టుగా ఆలోచించి వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ కేజీ వచ్చేపాటికి 30 రూపీస్ ఉన్నట్టుంది, మేబీ అంత కాస్ట్ ఉంది. మరి అక్కడ ఎలా ఉందో నాకు తెలీదు, మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నా. అన్వి బాక్స్లోకి అయితే సీడ్స్ తీసి పెట్టాలి. సీడ్ ఉందంటే తినదు, ఇంకా విత్తనాలు కనిపించినాయి అంటే తినదు, కాబట్టి జాగ్రత్తగా అవన్నీ ఒలిచేసేసి తన బాక్స్లో అయితే పెట్టేసా. మా ఆయన బాక్స్లో కూడా పెట్టేసి ఇచ్చేసాను, బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినేమని. అప్పటికే లేచింది కానీ మేడం నా దగ్గరికి రాలేదు ఎందుకో, మరి బెడ్రూమ్లోనే వాళ్ళ డాడీతో ఆడుతూ ఉంది. సడన్గా వచ్చి చూస్తుంది అనమాట. ఇదిగోండి వాళ్ళిద్దరికి పెట్టగా మిగిలిపోయింది, వైట్గా చప్పగా ఉన్నాయి అన్నీ నాకనమాట. ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నా. హన్వీని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కింద అది తినేద్దాంలే అనేసి ఇంకా కుక్కర్ కూడా అయిపోయింది. తనకి బాక్స్ అయితే కట్టేస్తున్నాను. మామూలుగా తనకు వచ్చేపాటికి పెరుగు అయితే ఇచ్చేసాను. దీని కాంబినేషన్లో కొంచెం పెరుగు వేసి ఇచ్చాను, వీలైతే తిను లేకపోతే లేదనేసి. ఆయనకి ఒక్క రైస్ అయితే చాలు, బట్ ఆల్మోస్ట్ వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ అందరూ నేనైతే ఒక్క కర్రీనే కడతాను, ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. ఆంధ్రాలో కూడా ఓకే ఒకటి సరిపోతుంది మనకైతే, బట్ ఇక్కడ తమిళనాడులో పక్కా ఒక ఫ్రై పెట్టుకుంటారు, సాంబార్ రెగ్యులర్గా ఉంటుంది. మళ్ళీ ఏదైనా కూడా మనకు అప్పడాలు వడియాలు అలా ఉంటాయి కదా, అలా ఖచ్చితంగా పెట్టుకుంటారనమాట. ఫ్రై సాంబారు లేకపోతే రసము కర్రీ ఫ్రై అలా పెట్టుకుంటారు. 2 3 కూరలు మెయింటైన్ చేస్తారు. మా ఆయనకి నేను ఏదైనా ఒక కూర లేకపోతే ఫ్రై రసము అలా పెడతా ఉంటాను కదా, ఆయన అన్నారు 2 3 సార్లు. బట్ మన ముగ్గురికే కదా, ఇప్పుడు తన బాక్స్కి తీసుకెళ్ళినా కూడా నైట్కి కూడా అయ్యే ఉండిపోతాయి. అందుకనేసేసి నేను ఎక్కువ చాలా వరకు నాకు ఇదే అలవాటు అన్నట్టుగా ఒక కూరే చేసి పంపిస్తా. మ్యాక్సిమం కుదిరినంత వరకు సాంబార్ పెట్టినప్పుడు ఏదైనా ఫ్రై చేయడం అలాగైతే చేస్తాను. ఆయనకి బాక్స్ కూడా ఇచ్చేసాను. హన్విగడి టైం కూడా అయిపోయింది కదా, మమ్మల్ని డ్రాప్ చేసేస్తానంటే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అన్విని కూడా స్కూల్లో దించేసి నేను ఇంటికి వచ్చే టైంకి అక్క కనిపిస్తే ఒక ½ అవర్ అయితే నుంచొని అలా మాట్లాడా. ఇంటికి వచ్చేపాటికి 11 అయితే అయిపోయింది. ఇంకా నేను ఆ వాటర్ మిలన్ తినేసేసి ఫోన్ పట్టుకున్నానండి. నిజంగా ఇంట్లో ఒక్క పని కూడా ఏమీ చేయకుండా ఫోన్ పట్టుకొని అయితే కూర్చున్నా. యూట్యూబ్లో అప్లోడ్ చేసే షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఫాలోవర్స్ పెరిగితే నాకు కొలాబరేషన్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఎందుకు ఇంతలా ఆలోచించట్లేదు, అసలు ఈ పాత వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా చేయకూడదా అన్న ఒక ఆలోచనతో యూట్యూబ్ మొత్తం ఎతికి నాకు హన్విగా టైం అయిపోయిందనమాట.
అదనమాట. అసలు ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నానని కూడా తర్వాత చెప్తాను. తర్వాత కమింగ్ సూన్ వీడియోస్‌లో. అది ఉంటే మనకి కొంచెం కొలాబరేషన్స్ వస్తాయి. ప్లస్ యూట్యూబ్ కూడా కొంచెం గ్రోత్ ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్ వాడినంత విధంగా యూట్యూబ్ ఎవరు వాడట్లేదు ఈ మధ్యన. అందుకనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేద్దాం అని ఒక ఐడియా ఉంది. దీన్నేమంటారు అసలా అంటే ఇదే ఛానల్ నేమ్‌తోని ఇన్‌స్టాగ్రామ్ కూడా నేను క్రియేట్ చేద్దామని ఉంది. నేను త్వరలో నెక్స్ట్ మంత్ అలాగే క్లియర్‌గా తెలుసుకుంటాను. అసలు ఓల్డ్ వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చా? చేయకూడదా? అన్నది కూడా నాకు తెలీదు. అలాగే విష్ లింక్ అని కూడా ఒకటుంది. దాని నుంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని ఉందనమాట. అది కూడా కొంచెం తెలుసుకుందాం అనేసి యూట్యూబ్‌కెలుగుతా ఉండేపాటికి హన్విగాడి టైం అయితే అయిపోయింది. వాడిని తీసుకొచ్చి వాడికి ఫుడ్ పెట్టి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను. కొరియర్ వచ్చింది. ఈ మధ్యన మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి రెగ్యులర్‌గా అలవాటు చేసుకున్నా కదా! అవైతే అయిపోయినాయి. మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఏమొచ్చినాయో కూడా తెలీదు. అంటే ఒకేసారి ఆర్డర్ పెట్టానన్నమాట కొన్ని. చూద్దాము ఏమొచ్చినాయో. ఒకటి వచ్చేసేపాటికి కాజల్ అనమాట. రెనీలో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. కానీ ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది. పద్దాకా కొంటున్నాను. 200, 300 పెట్టి 200 పెట్టి కొంటున్నానులే. మరి 300 దాకా ఎప్పుడు వెళ్ళా. 150, 200 పెట్టి కొంటున్నాను. కానీ అది లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు. అలాగే వాటర్ ప్రూఫ్ కూడా కాదు. ఎమ్మటే పోతుంది. ఇలా కాదు, కొన్నదేదో కొంచెం మంచిది కొనుక్కుంటే ఇయర్లీ వస్తుంది కదా అనిపించింది. ఒక 1 ఇయర్ వచ్చినా చాలు కదా అని చెప్పేసి రెడీలో తీసుకున్నా. ఇలా ఉంది. ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి వేసుకొని వస్తాను. ఎమ్మటే చెక్ చేసేయాలి ఎలా ఉందో, లేకపోతే ఆతృత అనమాట ఆగదు. ఒకసారి వేసుకొని ఎలాగో ఐస్కి ఏం వేసుకోవాలి, జస్ట్ ఫ్రెష్ అయ్యి అలా వదిలేస్తాను. ఫేస్ని ఏం పట్టించుకోను. ఒకసారి వేసుకొని ఎలా ఉందో రివ్యూ మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తా. ఓకేనా? మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఎలా ఉందంటే ఒక్కసారి లగిస్తే చాలు, చాలా డార్క్గా పడుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ గీసాను కదా, ఇదిగోండి ఈ హ్యాండ్కి అయితే ఏమీ లేదు. ఓకే, ఇది చెరిపేస్తానా అండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక ఒకసారి ఇలా లైన్ అయితే గీసాను కదా, అస్సలు పోవట్లేదు. భలే ఉంది. నార్మల్గా నేను వాడే కాజల్ కూడా వచ్చేసి లాక్మేది. అది నాకు ఇది కానీ ఇలా రాసిన ఒక 10 మినిట్స్ తర్వాతనే ఇలా అంటే నార్మల్ బ్లాక్గా వచ్చేసేది. ఇది అస్సలు పోవట్లేదు. బాగుంది, డార్క్గా ఉంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉండిద్దేమో. వాటర్ ప్రూఫ్ అయితే ఏమీ చేయలేదు. ఇలా ఉంది ఐస్కి అయితే. మీకు కావాలంటే లాంగ్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే సేమ్ ఉంటుంది. దీంతోపాటు ఒక షార్ప్నర్ కూడా ఇచ్చారు. కాజల్ చూశారు కదా ఎంత డార్క్గా ఉందో. అటువైపు నాకు అంత క్లారిటీ అనిపించినా, అందుకనే కెమెరాని ఇటువైపు తిప్పేశాను మొత్తానికి. కాజల్ అయితే అలా ఉంది. ఇంకో సెకండ్ వన్ వచ్చేపాటికి సన్ స్క్రీన్ తీసుకున్నా. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ కన్ఫామ్గా కావాల్సిందే. నేను వచ్చి రీఈక్వల్లో వాడానని చెప్పేసి ఒక షార్ట్లో కూడా పెట్టాను కదా, అది వచ్చి మ్యాట్ సూపర్ ఉంది. కానీ కొంచెం కాస్ట్ హై అనిపించింది. 20 గ్రామ్సే 400 పడుతుంది ఇది. అందుకని చేంజ్ చేసి ఇంకోటి చూద్దాము అనేసి ఇది తీసుకున్నా. ఇది క్రీమ్ బేస్ ఉంది, అది వచ్చి మ్యాట్ బాగా సెట్ అయింది. ఇది సెట్ అవుతుందో లేదో తెలియదు, జస్ట్ చెక్ చేద్దాం అనేసి 50 గ్రామ్స్లో అయితే తీసుకున్నా. ఒకవేళ నాకు సెట్ అవ్వకపోయినా మా ఆయన వాడేస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. ఆయన స్కిన్ లేడీస్కి వచ్చి ఉంటే ఎంత అదృష్టవంతులో, ఎన్ని వాడినా కూడా ఏం కాదు స్కిన్కి. వీడియో చూసాడంటే దిష్టి పెట్టేస్తున్నావు, పింపుల్స్ వచ్చేస్తాయి నాకు అంటాడు. అలా ఉంటుంది మా ఆయన స్కిన్. మనది వచ్చేపాటికి సెన్సిటివ్ స్కిన్, అస్సలు ఏదీ పడదు. రాసిన నెక్స్ట్ డేకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అదనమాట. మొత్తానికి ఇంతకీ ఏ సన్ స్క్రీన్ తీసుకున్నానని చెప్పలేదు కదా. డాక్టర్ శ్వేతాస్ అనేసి ఇన్స్టాగ్రామ్లో మంచి వైరల్ అవుతున్నాయి. ఈ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ అటు సైడ్ ఓపెన్ చేసేసాను, తర్వాత వీడియో చూస్తే అంత క్లారిటీ లేదని చెప్పేసి ఇటువైపు చేస్తున్నా. సన్ స్క్రీన్ వచ్చేసి క్రీమ్లా ఉంది, ఇలా ఉంది. స్మెల్ అయితే అంతేమీ లేదు, కానీ రాసి అంతలాగా ఇది మ్యాట్ కాదు, ఒక క్రీమ్ బేసే అనమాట. చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది, అలాగే ఆయిల్ లాగా చక్కగా కనిపిస్తుంది. బట్ నా ఫేస్ మీద పడ్డాక రిజల్ట్ ఎలా ఉండిద్దో తెలీదు. హ్యాండ్ మీద అయితే రాసిన ప్లేస్లో కూల్గా ఉందన్నమాట. సన్ స్క్రీన్ అయితే ఇది తీసుకున్నాను. ఇది నైకాలోనే తీసుకుంటా, ఇంకెక్కడ తీసుకోను నేనైతే. అంత నమ్మకం నైకా వచ్చేపాటికి నాకు. హన్వీకి చిన్నప్పుడు ఏది తీసుకునేదాన్ని, ఫిగారో ఆలివ్ ఆయిల్ తీసుకునేదాన్ని. చిన్నప్పుడు చిన్న డబ్బా యూజ్ చేసేదాన్ని, డైరెక్ట్గా కొన్నాను. ప్లస్ ఏమో నైకాలో కూడా తీసుకున్నా కొన్ని. తర్వాత ఏమైంది, అమెజాన్లో కొందాము, పెద్ద బాటిల్ తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి అమెజాన్లో కొన్నా. అసలు స్మెల్ డిఫరెంట్,
పిల్లకి రాసినాక కాకిలాగా అయిపోయింది, నల్లగా అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడే అర్థమైపోయింది ఇది డూప్లికేట్ ప్రోడక్ట్ ఏదో అనేసి. అప్పటి నుంచి ఫేస్కి బాడీకి రాసేది ఏదైనా నైకానే, ఇంకెక్కడ కూడా నేను వాడను ఆల్మోస్ట్. ఇంకేదైనా ఓకే నమ్మొచ్చు అనుకుంటే రివ్యూస్ చూసి 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 కొంటాం, ఒకవేళ అమెజాన్లో కానీ దేంట్లో అయినా కొంటే. ఇంకోటి వచ్చేపాటికి కాయా నుంచి టోనర్ అయితే తీసుకున్నాను. ఇంతవరకు గుడ్ వైబ్స్లో తెగ వాడేసేదాన్ని, గ్రీన్ టీ టోనర్ వాడేదాన్ని, యాక్నీకి బాగుండేది. అంతే కదా, మనకి ఏదైనా కూడా కొన్నాళ్ళు వాడి నాకు బోర్ కొట్టేస్తాయి అంటారు కదా, అలా బోర్ కొట్టేసింది అది కూడా. ఇంకా స్టాప్ చేసేసా. నాకు తెలిసి 4-5 బాటిల్స్ వాడేసాను అదైతే. ఇప్పుడు వచ్చేపాటికి మళ్ళీ స్టార్ట్ చేశాను. కాయలో అయితే తీసుకుంటున్నా టోనర్ వచ్చేపాటికి. ఇది ఎక్స్పైర్ డేట్ 2026/7 వరకు ఉంది. 350 రూపీస్ పడింది, 100 ml ఇది. 350 రూపీస్ పడింది, కానీ నాకు ఇంకా కొంచెం తక్కువకేనేమో, ఏదో కోడ్ అప్లై అవుతుంది కదా నైకాలో సంథింగ్, దానివల్ల 310 రూపీస్ అలా పడినట్టుంది ఇది వచ్చేపాటికి. ఆల్రెడీ నా ఫేస్కి నేను ఏమీ అప్లై చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడే లైవ్లో చూపిస్తాను. అది ఏమైనా గ్లో కనిపించిందా అనేది మీరే చెప్పండి. ఇచ్చి మూతి మీద కొట్టుకున్నా, బాబాయ్ భయం వేస్తుంది. నా కూతురు అన్నిటికీ వావ్ అనుకుంటూ వచ్చేస్తుంది. చూసారు కదా, టోనర్ అయితే ఇలా ఉంది. కాజల్ చూసారు కదా ఎంత డార్క్గా ఉందో. ఒక్కసారి కాస్ట్ పెట్టినా కూడా మనకి చార్నాళ్ళు వస్తుంది కాబట్టి నేను స్టెప్ వేసా, లేకపోతే 400 పెట్టి ఒక్క కాజల్. మా అమ్మ వినిందంటే ఎగ్గిరిదాన్ని నన్ను, అదనమాట. కళ్ళు మంట పుడుతున్నాయి. అట్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ లాంగ్ బ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అనేది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా క్లిక్ చేసి బై చేయండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను. కమ్యూనిటీ పోస్ట్లో కూడా 3 లింక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. నచ్చినట్టయితే బై చేసుకోండి. నా రివ్యూ కాజల్ అయితే లైవ్లో ఇచ్చాను. సన్ స్క్రీన్ వాడితే కానీ రిజల్ట్ తెలియదు నాకు. కాయ వచ్చేపాటికి చాలా రివ్యూస్ చూశానండి, కానీ చాలా మంచిగా ఉన్నాయి రివ్యూస్. ఇదైతే పడిద్ది అనుకుంటున్నా, యాక్నీ స్కిన్కనే ఉంది ప్రత్యేకించి, కాబట్టి పడిద్ది అనుకుంటున్నా. ఇప్పుడు కూడా కొట్టాను కదా, చూస్తున్నారు కదా, పర్వాలేదు బాగానే ఉంది. మీరు చెప్పండి, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఉందా లేదా అనేది. నేను ఇప్పుడు వరకు అయితే హన్వీకి ఇన్స్టాగ్రామ్ ఉంది, హన్వీ 422 అనేది ఉండిద్ది అనమాట. దాంట్లో హన్వీ గారు చేసిన రీల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను. అవి కూడా నాకు మెమరీస్ లాగా ఉంటాయి అన్నట్టుగానే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ వేరే ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ అది దానివల్ల బెటరా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అంత పెద్దగా ఇన్స్టాగ్రామ్ మీద కానీ ఫేస్బుక్ మీద కానీ నాలెడ్జ్ అయితే లేదండి. యూట్యూబ్ కానీ ఎడిటింగ్ అంటే పిచ్చుంది బాగా, అందువల్ల యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు యూట్యూబ్ గురించి ఎక్కువ తెలుసు, కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గురించి అసలు నిల్లు నాలెడ్జ్ అనేది. మీకు ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేయండి కొంచెం కామెంట్ సెక్షన్లో, తెలుసుకుంటాను. ఏమీ లేదు, ఒక 4 శారీస్ ఇచ్చేసి వీటికి జస్ట్ సైడ్సే స్టిచ్ చేయమన్నారనమాట. వీటికి సైడ్స్ స్టిచ్ చేసేసి ఇవ్వాలి, 2 సైడ్స్. చెప్పాను కదా ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళు ఫాల్స్ చాలా తక్కువ అనేసి. ఇక్కడ వాళ్ళనే కాదు, కొంతమంది ఎందుకో వేయించుకోరు. ఓన్లీ ఈ సైడ్సే స్టిచ్ చేయమన్నారు. ఇప్పటికి 2 టైమ్స్ వచ్చింది. ఆవిడ పొద్దున్న ఒకసారి వచ్చింది, ఇప్పుడే జస్ట్ వచ్చేసి వెళ్ళింది. ఒక ½ అవర్లో 2 ఇచ్చేస్తాను అని చెప్పా. ఇప్పుడైతే ఇంకా పని అంతా ఏమీ లేదులేండి. షింక్లో గిన్నెలు అయిపోయినాయి, బట్టలు అయిపోయినాయి, ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, దానికి ఫుడ్ నా ఫుడ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిషన్ అయితే ఎక్కబోతున్నా. ఇప్పుడైతే ఇవి స్టిచ్ చేసేయాలి. ఈ 5 శారీస్ కోసం అన్నిసార్లు వచ్చిందన్నాను కదా, ఆవిడ ఇచ్చింది ఎప్పుడో అనుకుంటారేమో, కాదండి నిన్న నైట్ 9కి అలా వచ్చి ఇచ్చారు. ఇస్తే నేనేమన్నానంటే రేపు మార్నింగ్ 11కి అలా రండి అన్నాను. ఎందుకంటే హన్వీని దించేసిన తర్వాత 5 శారీస్ అంచులే కదా, ఎంతసేపు టైం పట్టిద్దిలే అనుకొని నేను 11కి రమ్మన్నాను. ఆవిడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11కి వచ్చింది. నేనేమో డ్రాప్ చేసి బయట మీటింగ్ పెట్టి వచ్చేవాటికి ఎలాగో 11 అయిపోయింది. అయ్యో కుట్టలేదండి, ఈవినింగ్ రండి అన్నాను. టైం ఎంత అంటే 4కి 3:30కి వచ్చిండంటే కరెక్ట్గా అలాగే వచ్చేసింది ఆవిడ. టైం అంటే టైం అన్నట్టుగా. అయ్యో ఇంకా కుట్టలేదండి, ఒక ½ అవర్లో రండి అని చెప్పేసి మళ్ళీ పంపించేస్తే, అమ్మ మళ్ళీ వచ్చేస్తుందేమో ½ అవర్లో అని చెప్పి ఆవిడకి చెప్పి నమ్మటే మళ్ళీ మిషన్ అయితే ఎక్కేసి 5 శారీస్ అయితే స్టిచ్ చేసేసాను. కలర్స్ చూసారు కదా, నాకైతే అసలు ఆ కలర్స్ చూస్తే పెద్ద ఆవిడలేండి, ఆవిడకైతే సెట్ అవుతాయి. ఇంకా స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇంక ఈవినింగ్ అన్వీకి ఆకలేస్తుందంటే ఎగ్ అయితే బాయిల్ చేసేసి నేను ఒక ఎగ్ కూడా తినేసి అన్వీకి తినిపించేసా. రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను, అది కూడా ఆయన వరకే అనమాట. నాకు హన్వీకి వచ్చేసి మార్నింగ్ చేసిన రైస్ ఉంది, కానీ చల్లగా అయిపోయింది. తనకి ఎందుకులే పెట్టడం అనేసి రైస్ అయితే పెట్టా. తను కూడా ఏంటంటే పెరుగు ఉంది కదా, పెరుగులో క్యారెట్, బీన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ ఇవన్నీ యాడ్ చేసేసి పెరుగులో పోపు పెట్టేస్తాను.
దాన్ని ఏమంటారు దద్దోజనమా ఏదో సంథింగ్, అదంతా వేసి పోపు పెట్టేసి తనకి ఇస్తే తనకు చాలా ఇష్టం. అలా తన వరకు అయితే ఇచ్చేసి మా ఇద్దరం ఈ రైస్ అయితే సరిపెట్టేసుకుంటాము. ఈరోజు వంట పని అయితే చాలా తక్కువ, అందుకని గిన్నెలు కానీ ఏమీ రాలేదు, కొంచెం పని తక్కువే అనిపించింది. మళ్ళీ మిషన్ ఏమైందో తెలీదు, పెద్ద సౌండ్ వస్తుంది టక్క 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 అని. హన్వీది నిన్న డ్రెస్ ఇచ్చారు కదా, ఆ డ్రెస్ లాంగ్ అయిపోయింది. వీళ్ళకి అన్ని స్టెప్పులు అన్నీ కాళ్ళతోనే మూమెంట్స్ అన్నీ, అందుకని చెప్పి దాన్ని ఫోల్డింగ్ చేసి పైకి పెట్టమన్నారు. వాళ్ళే చేస్తానన్నారు. నా చేతిలో పనే కదా, నేను పాపను చూసుకొని ఎంత కావాలి ఏంటనేది చూసుకోవచ్చు అనేసి నేను చేసేస్తానని చెప్పా. ఇప్పుడు దాకా అది సరిపోయింది. మిషన్ ఏమో టక్క 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 సౌండ్ వస్తుంది బాగా, ఏంటో మరి తెలీదు. అదొకటి ఆల్టరేషన్ చేసేసాను. మోకాలు కిందకే ఉండాలంట, కొంచెం మరీ లాంగ్ అయితే వద్దన్నారు, పడిపోతారంట పిల్లలు, అందుకనేసి అదైతే ఆల్టరేషన్ చేసి అక్కడైతే పెట్టేశాను. నువ్వు బట్టలు పెట్టు కదమ్మా, కొంచెం అటు పోరా. నీకు ఆకలి వేస్తుందని అన్నం పెట్టడానికే చూస్తున్నా. నీకు ఇష్టమైనది అయితే తొందరగా తినేస్తుంది, అందుకని ఇప్పుడు నైట్ కూడా ఇదే పెట్టేస్తున్నాను. పెరుగు పెడుతున్నా, ఏరే బట్టలు అటు పోరా. భోజనం పెట్టేసేసి వస్తాం మళ్ళీ. ఇంకా చికెన్ షాప్కి వెళ్ళి ఎగ్స్ నాటుకోడి గుడ్లు తీసుకొస్తాననేసి ఈయనైతే కాల్ చేశారు. ఇంకా చికెన్ కూడా ఉందని చెప్పేసి తీసుకొచ్చేసారు. లైవ్ అంట 1.5 kg పడిందన్నారు. ఇంకా నేను వీడియోలో ఒకటి షూట్ చేయలేదు కానీ నార్మల్గా కొంచెం చికెన్ తీసేసి ఆయనకి ఫ్రై లాగా చేసి అయితే ఇచ్చాను. తిన్నాము ఇద్దరం కూడా. అన్వి అయితే తొందరగా నిద్రపోయింది. ఇంకా అదంతా కూడా షూట్ చేయాల, కిచెన్లోనే ఉన్నాను అన్నట్టు మీకు కూడా చాలా బోర్ కొట్టిద్ది వీడియో అనిపించేసి అదంతా తీలా. ఇంకా మిగతా చికెన్ అయితే ఇలాగైతే క్లీన్ చేసేసి లైట్గా పసుపు ఉప్పు అలాగే కొంచెం లెమన్ కూడా పిండేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. నార్మల్ కర్రీకే రేపు వండుదాం అనుకున్నాను కానీ ఆయన వచ్చేపాటికి ఈ ఆఫీస్కి కాకుండా వేరే బ్రాంచ్కి వెళ్తారు, అక్కడ బాక్స్ అవసరంలా, లంచ్ అక్కడే తినేస్తారు కాబట్టి అందుకనేసి రేపు నైట్ చేస్తానని చెప్పా. ఓకే అన్నారు. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి పాలైతే తోడు పెట్టేస్తున్నా. కొంచెం పెరుగుంది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా ఏంటి అని అంటే నేను కలిపేసుకుంటాను అనేసి ఇంకా ఆయన అయితే మజ్జిగ చేసుకుంటున్నారు. నేనైతే పడుకోవటాకైతే వెళ్ళిపోతుంటే సడన్గా పిలిచి నీకు ఇస్తాను ఆగు అని అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. మామూలుగా అయితే అడిగితే ఇవ్వరు, అడగకుండా సైలెంట్గా ఉంటే ఇస్తారనమాట. అది మా ప్లాను. మొత్తానికి పెరిగిస్తే అది కూడా తాగేసేసాను. ఆయన వచ్చేపాటికి వర్క్ చేసుకుంటున్నారు, నేను వెళ్ళి పడుకున్నా. ఇది నా బ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.